సార్ 'డాకు మహారాజ్', 'గేమ్ చేంజర్' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ 3 సినిమాలు మీ ఫస్ట్ చాయిస్ ఏది? ఫస్ట్ అంటే యాక్చువల్లీ బాలకృష్ణ ఫ్యాను. కాకపోతే రామ్ చరణ్ కూడా చూస్తాను. 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఈసారి గేమ్ చేంజర్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అయితే 'గేమ్ చేంజర్' రేపు రాబోతుంది. రేపు రిలీజ్ రోజు వెళ్తున్నారా? రేపు వెళ్ళట్లేదు, కొద్దిగా ఆగి వెళ్తాను. 'డాకు మహారాజ్' రిలీజ్ రోజు చూస్తారా? నాకు చూస్తాను కానీ అంత పండగ రోజు చూద్దాం. ఓకే. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీపై మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? అది 100% ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఉంటది. అది కూడా చూస్తా. ఇంట్లో అదే అంటున్నారు. ఫస్ట్ అదే వెళ్ళాలా మరి ఇదా అని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. 3 అయితే పక్కా చూడాల్సిందే. మీరు బాలయ్య బాబు ఫ్యాన్ అంటున్నారు. మరి 'డాకు మహారాజ్‌లో' ఎలాంటి యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు బాలకృష్ణ గారి దగ్గర నుంచి? మంచి మాసే, ఫుల్ భారీ డైలాగులు, అద్భుతమైన డైలాగ్స్. ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా నచ్చింది. ఒక కాంట్రవర్షియల్ సాంగ్ కూడా ఉంది. అందులో హీరోయిన్ కూర్చోబెట్టి ఇట్లా వెనకాల కొట్టడం, ఐటమ్ సాంగ్ మీద కొంచెం విమర్శలు వస్తాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొద్దిగా అది లేకపోతే బాగుండండి. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం'. మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? ఏ సినిమా చూద్దాం అనుకుంటా? ఇప్పుడు రేపు మన రామ్ చరణ్ గారిది మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఫస్ట్ రామ్ చరణ్ గారిదే చూస్తాం. ఎవరైనా ఫ్యాన్స్ కదా, చాలా రోజుల తర్వాత వస్తున్నారు. అది కూడా శంకర్ డైరెక్షన్ తీస్తున్నారు. మాకేందంటే ఇప్పుడు ఆయన పంచకట్టలో కనిపిస్తారు కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. అది కూడా హెలికాప్టర్ లో ఎక్కే సీన్ క్లిప్పింగ్స్ చూసాము. దాని గురించి మేము ఇంకా అంతా ఫిక్స్ అయిపోయాం మేమైతే చూడాలని. అప్పన్న పాత్రపై మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా ఆయన అంటే ఆ మూవీస్ లో ఫుడ్ గురించి పెట్టారు కదా, ఆ ఫుడ్ గురించి ఈ సినిమా చూసి చాలా మంది నేర్చుకోవాలి. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి దాని గురించి అదొక్కటి నేను ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో కాకుండా, ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు, షూటింగ్ తీయక ముందు ప్రతి ఒక్కరికి నేను పేదవాళ్ళకి చాలా మందికి అన్నదానం చేస్తాను, అందరికి పెడతాను. కానీ నాకు ఒక గర్వం ఏంటంటే, అబ్బా నేను ఇన్ని రోజులు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వచ్చాను, ఆ పాయింట్ దీంట్లో ఎలా పెట్టారు అనుకొని అదొక గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. 'డాకు మహారాజ్' మూవీ ఎలా ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడు 'గేమ్ చేంజర్' శంకర్ గారు డైరెక్షన్ ఓ రేంజ్ లో ఉంటది. 'డాకు మహారాజ్' సినిమా గురించి చెప్పాలంటే, బాలకృష్ణ గారి లుక్స్ ఇంత ఏజ్ వచ్చినా గానీ సూపర్ గా అనిపిస్తున్నారు ఆయన. ఇంకోటి రాయలసీమ డైలాగులు మన బాలకృష్ణకే కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు ఎందుకు ఇంత అభిమానం బాలకృష్ణ అంటే, నేను రాయలసీమ బిడ్డను కాబట్టి. మాకు ఆయన డైలాగులు అంటే మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతాము. ఒక్క రాయలసీమ బిడ్డ, ఆయన రాయలసీమ గడ్డ మీద పుట్టి పెరిగి డైలాగ్స్ ఎలా మాట్లాడతారో ఆయన నోటికే అది సెట్ అవుతాయి. వేరే వాళ్ళు మాట్లాడితే అది నేర్పించినట్టుంటది. నాకు 'డాకు మహారాజ్' మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటది. డైలాగ్స్ పరంగా గానీ అద్దిరిపోయే డైలాగ్స్ ఉంటాయి. దాని గురించి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. చాలా వరకు ఇప్పుడు ఆ మూవీ చూడాలంటే మనకి ఒంట్లో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఆయన ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే. దానికోసం నాకు బాలకృష్ణ అంటే ఇష్టం. అయితే మరి లేడీస్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ గారు, ఆయన సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నారు. సో విక్టరీ వెంకటేష్ గారి సినిమా ఎలా ఉంటుంది? అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫైట్స్. వెంకటేష్ మూవీస్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా చూడదగిన సినిమాలే తీస్తారు ఆయన, అంతే కదా. ఇప్పుడు అదొక రామ్ చరణ్ గారిది గ్రాఫిక్స్, అదంతా సౌండ్ ఎఫెక్ట్, బాలకృష్ణ డైలాగ్స్, మామూలు పంచ్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్. మన తర్వాత ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత వెంకటేష్ కూల్ గా కూర్చొని, నెమ్మదిగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి మూవీ అది. 3 సినిమాలు 3 గిఫ్ట్లు ఇస్తున్నారు సంక్రాంతికి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఈసారి. థ్యాంక్ యూ.